మేడం ఈరోజు మనం చూసాము కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొన్ని హామీలను రావడం కోసం ఇచ్చింది సూపర్ 6 ముందుగా అమలు చేయట్లేదు అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తోంది. పోనీ మేమేమో అన్ని అమలు చేశాము, ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ కూడా రాబోతుంది, దీపం పథకం ఇలా చెప్పినవన్నీ మేము చేశాము అంటుంది. కానీ నెరవేర్చకపోగా ఇంకా ఇచ్చిన వాటిలోనే కోత పెడుతున్నారు. అప్పట్లో మమ్మల్ని అన్నారు కదా అని చెప్పి వాళ్ళు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. మీ సమాధానం ఏంటిది? అమ్మ, ముందరగా అయితే సంవత్సరం అయింది మేము అధికారంలోకి వచ్చి. ఈ సంవత్సర కాలంలో ప్రజలకు మేము చేసిన మంచి ఏంటి అనేటువంటిది ప్రజల్ని మీరు వెళ్ళి మీ కెమెరాలు తీసుకుని వెళ్తే వాళ్ళే చెప్పేస్తారు. అక్కడ వైఎస్ఆర్సీపీ అక్కర్లేదు, ఇక్కడ మేము అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు, వాళ్ళే చెప్తారు. ఎందుకంటే నిజమైనటువంటి లబ్ధిదారులు వాళ్ళే కదా ఇవాళ రోజున. దాంతోపాటుగా సంవత్సర కాలం పాటు అంతకు ముందర 5 సంవత్సరాలు జరిగినటువంటి ఒక అరాచకాన్ని, ఒక దుర్మార్గాన్ని మేము ఎక్కడికక్కడ నిలిమేసాం. ప్రజలకు ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ని ఇచ్చాం. సో అది కూడా గమనించుకోవాలి. సరే, ఇవన్నీ మీ ఇంట్రొడక్షన్ విన్నాను. పాపం చాలా కష్టపడుతున్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ, ముఖ్యంగా ఆ పార్టీ అధినేత కానీ. ఏదో మాట్లాడేయాలి, ఏదో అనేయాలి అనేటువంటి ఒక జిజ్ఞాసతో వాళ్ళు అక్కడ పాపం ముందరకు వచ్చి మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు నేను ఏది నంబర్స్ లేకుండా మాట్లాడినమ్మా, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ నా చేతుల్లో పెట్టుకునే మాట్లాడతాను. పెద్దలు సత్యమూర్తి గారు కూడా ఉన్నారు, ఆయనకి తెలుసు. ఇవాళ సంవత్సరం అయింది మేము అధికారంలోకి వచ్చి. ఒక 4-5 మాత్రమే విత్ నంబర్సే చెప్తాను. వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరంలో వాళ్ళు ఏం చేశారు, మేము అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో మేమేం చేసాం. చిన్న కంపారిజన్. అమ్మఒడు అప్పుడు ఇస్తానన్నాడు, గుర్తుందా? భారతిరెడ్డి గారు తెలుసుగా మీకు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైఫ్. పాపం ఆవిడ ఆ రోజున అక్కడ అన్నా అందరికీ అన్నా, ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి అన్నా అని భారతిరెడ్డి గారు చెప్పారు. పాపం పిచ్చాల ప్రజలందరూ ఏం చేశారు ఆ రోజున, పాపం వాళ్ళ జనాలే పాపం ఆ రోజున అమ్మ మా భారతమ్మ చెప్పింది అని చెప్పి అందరూ ఓట్లు గుద్దారు. ఇంట్లో ఎంతమంది ఇద్దరికి ఉంటే ఇద్దరికి ఇచ్చేస్తామన్నా అన్నారు. ఏమైంది? ఆఖరికి అమ్మఒడి పేరున ఆ రోజున ఓన్లీ ఒక్కళ్ళకి వాళ్ళు ఇచ్చినటువంటి, అంటే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత చేంజ్ చేశారు, ఇది ఒక్కళ్ళకి మాత్రమే వాళ్ళు ఇచ్చారు. 15,000 రూపాయలు అని చెప్పారు. సరే, స్కూల్ ఫండ్ ఏదైతే డిడక్ట్ చేసుకుని 13,000 ఒక్కళ్ళకే ఇచ్చారు. కానీ ఇవాళ మా ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలు ఉంటే, చదువుకునే పిల్లలు ఇంట్లో ఉంటే అంతమందికి మేము తల్లికి వందనం అప్లై చేయిస్తున్నాం. అండ్ దెర్ ఆర్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఆల్సో. అంటే కంప్లీట్గా వాళ్ళలాగా నాకు తెలిసి వాళ్ళు ఉన్నప్పుడు ఒక 42 లక్షల మందికి ఏమో వాళ్ళు ఇచ్చారు అంతే. కానీ మా ప్రభుత్వ హయాంలో ఇప్పుడు 60 లక్షల పైచిలకు మందికి మేము ఇస్తున్నాం. దాంతోపాటుగా నేను చెప్పాను 42 లక్షల మందితో స్టార్ట్ చేసి 38 లక్షలకి తగ్గించేశారు. అది కూడా ఎలా అంటే ఫస్ట్ ఇయర్ ఒక నంబర్ వేశారు, సెకండ్ ఇయర్ ఇంకో నంబర్ వేశారు, థర్డ్ ఇయర్ ఇంకో నంబర్ వేశారు, ఫోర్త్ ఇయర్ అయితే ఎర్రర్ 404, ఇఫ్ యూ రిమెంబర్ ఎర్రర్ 404 వచ్చింది. పాపం ఆయన బటన్ నొక్కాడు అక్కడ, ఇక్కడ పడలా డబ్బులు. అదేమైందో పాపం జగన్మోహన్ రెడ్డికే తెలుసు. అయితే ఇలాగా కంపారిజన్ తీసుకుంటే ఇవాళ ఇంట్లో 4 పిల్లలు ఉన్నారనుకోండి, అంతమందికి డబ్బులు పడుతున్నాయి. ఆ రోజు 4 ఉన్నా ఒక్కళ్ళకే డబ్బులు పట్టాయి. ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, అవ్వాతాతలకి పెన్షన్లు 2019కి ముందర జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ ఏంటంటే పెంచుకుంటూ పోతా అన్నాడు. ఏం పెంచుకుంటూ పోయాడయ్యా అనంటే ధరలు పెంచుకుంటూ పోయాడు, అన్ని దుర్మార్గాలు పెంచుకుంటూ పోయాడు, వినాశనాలు పెంచుకుంటూ పోయాడు తప్పించి పెన్షన్లు ఎక్కడ పెంచుకుంటూ పోలా. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే కూడా మేమేదైతే హామీ ఇచ్చున్నామో వృద్ధాప్య పెన్షను 4,000 రూపాయలు మా ప్రభుత్వం రాగానే మేము మొదటి నెల నుంచి మొట్టమొదటో తారీఖునే సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులు వెళ్ళి మరీ ఇస్తున్నారు. ఎక్కడికక్కడ ఆ సంబంధిత ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళే వెళ్ళి కన్సర్న్ లబ్ధిదారులకు ఇస్తున్నారు. సో వాళ్ళ హయాంలో మొదటి సంవత్సరం వృద్ధాప్య పెన్షన్ ఎంతమ్మా? 2,250 రూపాయలు. మా హయాంలో ఇప్పుడు 4,000 రూపాయలు. ఏమంటారు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వికలాంగుల పెన్షన్ వాళ్ళ హయాంలో ఎంతమ్మా? నాకు తెలిసి 3,000 రూపాయలు. దివ్యాంగుల పెన్షన్ ఏదైతే ఉందో మా హయాంలో ఇప్పుడు 6,000 రూపాయలు. అలానే మీరు తీసుకుంటే మత్స్యకారులకు ఇచ్చేటువంటి ఆర్థిక సాయం వాళ్ళ టైంలో ఎంతమ్మా? 10,000 రూపాయలు. మా టైంలో ఇప్పుడు దాన్ని 20,000 చేసాం. అలానే మీరు కనుక తీసుకుంటే మన అర్చకులకు సంబంధించినటువంటి గౌరవ వేతనం వాళ్ళ టైంలో ఎంతమ్మా? 10,000 రూపాయలు. మా టైంలో ఇప్పుడు ఎంత? 15,000 చేసాం. ఇమాంలు మౌజన్లకు ఇచ్చేటువంటి అమౌంట్ను కూడా మేము ఇంక్రీజ్ చేసాం. అలానే మీరు కనుక ఇది నేను నంబర్లు ముందర పెట్టుకుని ఆ సంబంధిత గెజెట్ నా ముందర పెట్టుకునే మాట్లాడుతున్నానమ్మా. అలానే మీరు కనుక తీసుకుంటే నాయి బ్రాహ్మణులకు సంబంధించినటువంటి గౌరవ వేతనం ఆ రోజున వాళ్ళ హయాంలో 15,000 ఉంటే మా హయాంలో ఇవాళ రోజున 25,000 ఉంది. ఇది సంక్షేమం కాదా? ఏమంటారమ్మా దీన్ని? జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకుపోయాయా, లేదా కళ్ళకు గంతలు కట్టుకున్నాడా జగన్మోహన్ రెడ్డి?
అంటే వాళ్ళు అప్పట్లో అమ్మఒడి, ఇప్పుడు తల్లికి వందనం. ఈ తల్లికి వందనం ఏదైతుందో అప్పుడు అమ్మఒడి కాదు, అది అరఒడి అని ప్రచారం చేశారు. మేము 13,000 ఇచ్చినందుకు ఇప్పుడు వాళ్ళు మరి 15,000 ఇస్తామని చెప్పి 13,000 ఇస్తున్నారు అని చెప్పి చంద్రబాబు గారు ఒకనొకప్పుడు 15,000 ఇస్తాము అని చెప్పిన ఒక వీడియోని బాగా సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. నేను ఆ వీడియోకి కౌంటర్ గా మేము కూడా వీడియో పెట్టచ్చమ్మా. 2 నిమిషాల పని ఏంటది, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, 1,000 రూపాయలు 15,000 ఇస్తున్నాము అని ముందర చెప్పాడు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమయ్యా మా మీద ఇంత మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు, 1,000 రూపాయలు స్కూల్ ఫండ్కి ఇస్తున్నాం, 1,000 రూపాయలు టాయిలెట్లు క్లీన్ చేసుకోవడానికి ఇస్తున్నాం అని ఎవరు మాట్లాడారు? నేను మాట్లాడానా? జగన్మోహన్ రెడ్డిగా మాట్లాడింది ఆ రోజున. నువ్వు చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్ప. ఎవరు తీసుకున్నారు? స్కూల్ ఫండ్ చొప్పున 2,000 రూపాయలు ఆ రోజున వాళ్ళు తీసుకున్నారా లేదా? ఇక్కడ ఇంకో విషయం అమ్మ, ఆ అమౌంట్ గురించి మీరు కనుక నిజంగా మాట్లాడాలనుకుంటే ఆ రోజున ఇంట్లో ఎంతమంది ఉంటే అంత 2 పిల్లలకి ఇస్తామని చెప్పారు. వాళ్ళ ఎన్నికల హామీ 2 పిల్లలు కదా సార్? ఎంతమంది అన్నారా చెప్పారు వాళ్ళు? అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు అంత తొందరగా గుర్తుండవు సార్, ఎందుకంటే ఆయన ఆ 40 మడతలు తిప్పుతూ ఉంటాడు. ఇప్పుడో మాట, రేపో మాట, ఎల్లుండో మాట. సో ఎలా గుర్తుంటాయి? సో అందరు అన్నారు కదా ఆ రోజున అన్నమాట ప్రకారం 15,000 ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలి కదా, వాళ్ళు ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఒక్కళ్ళకి ఎంతమంది బిడ్డలున్నా ఒక్క పిల్లాడికే, ఒక్క పిల్లకే మాత్రమే వాళ్ళు 13,000 రూపాయలు వేశారు. కానీ ఇవాళ అదే మా ప్రభుత్వ హయాంలో పోనీ వాళ్ళంటున్న 13,000 ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తున్నాం కదా. నిన్నటి నుంచి మీరు ఎన్ని స్క్రీన్ షాట్స్ చూశారు సోషల్ మీడియాలో? 26,000 పడ్డది, 39,000 పడ్డది. ఎన్ని స్క్రీన్ షాట్స్ చూశారు మీరు? ఎంతమంది పెట్టారు? ఇవాళ రోజున ఇంకో విషయం ఏంటంటే ఆ రోజున వాళ్ళు అన్యాయంగా లబ్ధిదారుల సంఖ్య తగ్గించేశారు. చదువుకునే చాలా మంది పిల్లలకు వాళ్ళు ఆ రోజున న్యాయం చేయలేకపోయారు. అంటే మీరు లబ్ధిదారుల సంఖ్య అన్నారు కాబట్టి దాదాపు రాష్ట్రంలో 1,58,00,000 వరకు వైట్ కార్డు వాళ్ళు ఉంటే ఇప్పుడు దాన్ని అమ్మఒడిని P4 విధానానికి లింక్ చేయడం ఎంతవరకు కరెక్టు? అలాగే 67 లక్షల మంది అంటే వైట్ కార్డు ఉన్న వాళ్ళ 1.5 మంది ఉంటే 67 లక్షల మందికి అమ్మఒడి ఎలా అర్హులవుతారు అని ఇప్పుడు నేను అదే చెప్తున్నానమ్మా. మొన్న వచ్చినటువంటి లేటెస్ట్ ఇదేంటంటే ఎవరైనా ఇప్పటివరకు అప్లై చేసుకోకపోయినా సరే వాళ్ళు కూడా ఒకవేళ ఇందులో ఎలిజిబుల్ అయితే దే కెన్ అప్లై. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డెంట్ అప్లై ఆల్సో. ఇప్పుడు ఇది ఏదైతే చేస్తున్నామో ఇమ్మీడియట్గా నాకు తెలిసి కొంత ఎక్సర్సైజ్ ఏదైతే గవర్నమెంట్ చేసిందో అర్లియర్గా ఉన్నటువంటి గవర్నమెంట్ మొత్తం దాన్ని ఎక్కడికక్కడ స్క్రాప్ చేస్తూ ఉంటే మీరు అన్నట్టుగా స్టార్టింగ్లో వాళ్ళు 42 లక్షల మందికి ఇచ్చారు. తర్వాత దే హావ్ రెడ్యూస్డ్ ఇట్ టు 35 lakhs ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 35 lakhsకి రెడ్యూస్ చేశారు. సో వాటన్నిటిని మళ్ళీ మేము ఇమ్మీడియట్గా మా దగ్గర ఉన్నటువంటి ఏమంటారంటే ఇన్ఫర్మేషన్ తోటి ఎక్కడికక్కడ ఎవరు లబ్ధిదారులు ఉన్నారు అనేటువంటిది ఇమీడియట్గా ఐడెంటిఫై చేసుకుని ఇచ్చామమ్మా. స్టిల్ వీఆర్ నాట్ సెయింగ్ వీఆర్ కంప్లీట్లీ ఫ్లాలెస్ అని మేము అనట్లేదు. ఇంకా చాలా మంది ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా యాజ్ సూన్ యాజ్ గవర్నమెంట్ దగ్గరికి రాగానే ఇస్తాము. అండ్ ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళని అప్లై చేసుకోమని కూడా చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం. ఎందుకంటే ఒక రీడ్రెసల్ సిస్టమ్ కూడా పెట్టాము, ఎవరికైనా రాకపోతే వాళ్ళు అప్లై చేసుకో. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇప్పుడు అమ్మఒడి గురించి ఇంత మాట్లాడుతున్నటువంటి వీళ్ళు ఏదైతే మేము ఇవాళ రోజున పెన్షన్ల మీద మేము ఇచ్చినటువంటి మాట పూర్తి చేశామో, దీపం పథకం మీద మేము ఏదైతే మాట పూర్తి చేశామో, మెగా డిఎస్సి మీద మేము ఏదైతే మాట పూర్తి చేశామో, అన్నా క్యాంటీన్ల మీద ఏదైతే మాట పూర్తి చేశామో, వీటన్నిటి గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇంకో విషయం, ఇవాళ రోజున ఒక విద్యా వ్యవస్థని కంప్లీట్గా పొలిటికల్ అంటే రాజకీయాలతోని సంబంధం లేనటువంటి ఒక వ్యవస్థగా మార్చినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఎందుకో చెప్తాను వినండి. అమ్మా నేను ఒక టీచర్ని, పిల్లలకి ఇచ్చేటువంటి బ్యాగుల మీద, బెల్ట్ల మీద, ఆఖరికి ఏమంటారు అంటే వాళ్ళకి ఇచ్చే చిక్కీల మీద కూడా సిగ్గు లేకుండా ఆయన ఫోటోలు వేసుకున్నాడా వేసుకోలేదా? సరే థ్యాంక్ యూ సార్. కోడిగుడ్డు మీద కూడా వేసేట తల్లి. చిక్కీల సంగతి తెలుసు సార్, కోడిగుడ్డు అన్నారు కొంతమంది, కానీ నేను నిజంగా చూడలేదు కాబట్టి వెరీ గుడ్. అలా ఎలా అయితే కోడిగుడ్డు పెంకు పగులుతుందో అలానే పగిలిపోయింది మాడు. సరే ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నాం కదమ్మా. ఏదైతే ఆ రోజున వాళ్ళు చేశారో ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కంప్లీట్గా మీరు పిల్లలకి ఇచ్చినటువంటి బ్యాగులు చూడండి, బుక్కులు చూడండి, లేకపోతే ఇంకేదైనా ఆల్ యాక్సెసరీస్ ఏదైతే ఎక్కడా కూడా ఏ రాజకీయ నాయకుడికి సంబంధించిన, ఏ పార్టీకి సంబంధించినటువంటి ఇది లేదు, ఏ రాజకీయ నాయకుడికి సంబంధించినటువంటి ఇది లేదు. కేవలం నాకు తెలిసి బ్యాగ్ల మీద కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు పెట్టి శాఖలో సమూల ప్రక్షాళన చేస్తున్నానని చెప్పి లోకేష్ గారు 10th క్లాస్ రీవాల్యుయేషన్ లో ఫెయిల్ అయిపోయారు, ఒకేసారి పేపర్లు దిద్దామని ప్రకటించుకునేందుకు గాను విద్యార్థులు మొత్తాన్ని ఫెయిల్ చేశారు అని కూడా ప్రచారం జరిగింది. ఆ మాట్లాడినటువంటి వ్యక్తి, ఎందుకంటే నేను టీచర్ని అందుకే చెప్తున్నా, ఆ మాట్లాడినటువంటి వ్యక్తులకి అసలు సిస్టమ్ ఎలా నడుస్తుందో కూడా తెలియదేమో నా డౌట్ అమ్మా. ఎందుకంటే ఇప్పుడనే కాదమ్మా, ఎప్పుడైనా సరే పేపర్లు దిద్దినప్పుడు దేర్ ఈజ్ అన్ ఆప్షన్ ఫర్ విచ్ ఇస్ గివెన్ ఫర్ రీవాల్యుయేషన్ అండ్ ఆల్సో రీకౌంటింగ్. అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ కదా జగన్మోహన్ రెడ్డి లాగా. సో వాళ్ళకి తెలియదేమో, వాళ్ళకే చెప్తున్నా, అయ్యా
పేపర్లు దిద్దినప్పుడు పేపర్లు ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత రిడ్రెసల్ సిస్టమ్ అంటామమ్మా దీన్ని. పాపం వాళ్ళకి అది కూడా తెలియదేమో. రీవాల్యుయేషన్ అంటే మీరు పేపర్ రాశారమ్మా, మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు 40 మార్కులు వచ్చాయి, మీరు అంటారు నాకు ఇన్ని మార్కులు కాదండి ఇంకెక్కువ మార్కులు రావాలి, లేదా ఫెయిల్ అయ్యి ఉంటారు కొన్ని సర్కమ్స్టాన్సెస్లో, లేదండి ఇంకా మంచి మార్కులు రావాలి అని చెప్పి మీరు అన్నప్పుడు యూ గో ఫర్ రీవాల్యుయేషన్ ఆర్ యూ గో ఫర్ రీకౌంటింగ్. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మాన్యువల్ ఎర్రర్స్ జరుగుతాయి, కంప్యూటేషనల్ ఎర్రర్స్ కూడా జరుగుతాయి. ఇవన్నీ వాళ్ళు కొత్తగా జరుగుతున్నాయా? ఇంకోటమ్మా, వాళ్ళకి ఎలాంటి పద్ధతి అలవాటు అయిపోయిందంటే టీచర్లని అనకూడదు కానీ లిక్కర్ షాప్ల ముందర నిలబెట్టినటువంటి చరిత్ర వాళ్ళది. టీచర్ల చేత చీపుర్లు పట్టించి బాత్రూంలు కడిగించినటువంటి చరిత్ర వాళ్ళది. ఇవాళ అదే టీచర్లని నెత్తిన పెట్టుకొని పూజిస్తున్నటువంటి చరిత్ర మాది. అదే టీచర్లకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క ప్రాబ్లంని వాళ్ళ ట్రాన్స్ఫర్స్ విషయంలో కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి మిగతా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటి అన్నిటి విషయంలో కూడా సాక్షాత్తు మంత్రివర్యులు నారా లోకేష్ గారే నిలబడి వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి సంఘటనలు చూస్తున్నాం. అండ్ ఎక్కడ ఏ పిల్లవాడు మాకు ఇబ్బంది ఉందన్నా సరే ఒక మినిస్టర్గా ఆయన ఆన్ ది స్పాట్ రెస్పాండ్ అవుతున్నారు. ఇంకోటమ్మా, ఇది అన్నీ కాదు, ఇవాళ షైనింగ్ స్టార్స్ అనేటువంటి ఒక బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ పెట్టారు. నేను అందుకే ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ నారా లోకేష్ గారమ్మా, రియలీ ప్రౌడ్. ఎందుకంటున్నా అంటే ఒక చదువు యొక్క ఇంపార్టెన్స్ని, ఆ వాల్యూని ఏ రకంగా తెలియజెప్తున్నారు అంటే, ముఖ్యంగా ఇవాళ ప్రభుత్వ బడులలో చదువుకొని ఎక్సెల్ అయినటువంటి పిల్లలకి అక్కడ నిలబడి వాళ్ళని ఎలా అయితే ఫెలిసిటేట్ చేస్తున్నారు చూసారా, అసలు నిజంగా నేను మొన్న చూస్తే నాకు నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. దిస్ ఇస్ హౌ అంటే మనం అందరు చెప్తారు సార్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి, గవర్నమెంట్ స్కూళ్ళకి వెళ్ళాలి అని అందరూ చెప్తారు, కానీ హౌ డు యూ బ్రాండింగ్ ఇట్, హౌ ఆర్ యూ బ్రాండింగ్ ఇట్, హౌ ఆర్ యూ ప్రమోటింగ్ ఇట్? దిస్ ఇస్ వాట్ ది గవర్నమెంట్ ఈస్ డూయింగ్ టుడే. గవర్నమెంట్ స్కూల్స్ని ఏ రకంగా ప్రమోట్ చేస్తున్నాం మేము, ఏ రకంగా బ్రాండింగ్ చేస్తున్నాం మేము ఇవాళ రోజున ప్రతి ఒక్క చోట. సార్ అక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, దే ఆర్ ఫర్ ష్యూర్ కంపల్సరీగా వాళ్ళు వెళ్ళి ఆ షైనింగ్ స్టార్స్ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు, పిల్లల్ని వాళ్ళు అభినందిస్తున్నారు. సో ఇలా ఏమవుతుంది అని అంటే స్కూల్స్ యొక్క బ్రాండింగ్ జరుగుతుంది, స్కూల్స్ యొక్క ఇమేజ్ బిల్డింగ్ జరుగుతుంది, రెప్యుటేషన్ బిల్డింగ్ జరుగుతుంది. ఇవన్నీ అసలు మనం ఎప్పుడన్నా చూసామా అసలు 2019 నుంచి 24 వరకు ఎప్పుడన్నా చూసాం? కానీ ఇంకే స్టేట్లోనే ఇలాంటిది ఏదన్నా ఉందా? ఇంత అంటే దిస్ ఇస్ కాల్డ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ అనమాట. ఏదో గాల్లో మాటలు చెప్పడం కాదు, మేము ఏదో వ్యవస్థను ఏదో మార్చేస్తాం, విద్యా వ్యవస్థను ఏదో మేము ఇచ్చేస్తామని చెప్పడం కాదు. ఇన్ ప్రిన్సిపల్ ఆన్ గ్రౌండ్ మేము ఇవాళ రోజున చేసి చూపిస్తున్నాం. బికాస్ వీ హ్యావ్ అ వెరీ ఎఫిషియంట్ మినిస్టర్ దేర్. నారా లోకేష్ గారు ఇవాళ రోజున ఏమంటున్నారు, పిల్లలకి ఎక్కడా కూడా రాజకీయాలు ఆపాదించొద్దు, పిల్లల్ని కేవలం చదువు మీదనే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ ఆల్సో వాళ్ళకి సంబంధించినటువంటి మీరు గమనిస్తే ఎక్సలెంట్గా వాళ్ళకి సంబంధించినటువంటి ఈ క్రీడలకు సంబంధించినటువంటి ఎంకరేజ్మెంట్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళ రోజున శాప్ చైర్మన్గా ఉన్నటువంటి రవి నాయుడు గారు కావచ్చు, లేకపోతే లోకేష్ గారు కావచ్చు, ఎక్కడికక్కడ పిల్లల్ని హోలిస్టిక్ డెవలప్మెంట్ అంతాం సార్ ఇవన్నీ కూడా. సో ఐ థింక్ వీఆర్ గోయింగ్ ఇన్ అ వెరీ రైట్ ట్రాక్ మా. ఏడ్చే వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు, వాళ్ళు జీవితాంతం ఏడుస్తూనే ఉంటారు. ప్రజలు నవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు, ప్రజలు చదువుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు, ప్రజలు బాగుపడడం వాళ్ళకి ఇష్టం లేదు, ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళకి ఎంతసేపు కూడా ప్రజలు వాళ్ళ ముందర దేహి అని అడుగుతూ కూర్చోవాలని అనుకుంటారు. అలాంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కావచ్చు, లేకపోతే కూటమి ప్రభుత్వంలో కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వంలో కావచ్చు, ఏ రోజున రాదు, రాబోదు కూడా. ప్రజలే అల్టిమేట్ మాకు. ప్రజలు ఏ రకంగా అయితే అంటే వాళ్ళు ఒక వాల్యూ క్యారీ చేస్తారు, దాన్ని మేము అప్హెల్డ్ చేస్తామమ్మా. ఎప్పటికైనా సరే అప్హెల్డ్ చేస్తూనే ఉంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.